సిఆర్ న్యూస్ కి స్వాగతం. పునపరివారి పాలెం గ్రామానికి రోడ్డు వేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నామని, అయితే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా సాధ్యమైందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం జాతీయ రహదారి నుండి పునపరివారి పాలెం గ్రామానికి సుమారు 4 కోట్ల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన రోడ్ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఇంధన పొదుపు మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ జాతీయ రహదారి పునపరివారి పాలెం లింక్ రోడ్ నుండి పునపరివారి పాలెం గ్రామం వరకు సైకిల్ పై ప్రయాణించి ప్రజలకు స్ఫూర్తి కలిగించారు. గ్రామానికి నూతనంగా నిర్మించిన లింక్ రోడ్డు ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అటవీ అనుమతుల కారణంగా ఈ గ్రామానికి రోడ్డు నిర్మాణం చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయని, అయితే ఈ గ్రామానికి చెందిన మధుతో పాటు పలువురు ముందుకు వచ్చి గ్రామానికి లింక్ రోడ్డు ఏర్పాటు చేయాలని సంకల్పించారని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా అన్ని అనుమతులు లభించడంతో నిర్మాణం సహకారమైందని వెల్లడించారు. ఒక ప్రాంతం అభివృద్ధికి రోడ్డు మార్గం దోహదపడుతోందని, ఈ క్రమంలో ఇక్కడ నెలకొని ఉన్న పరిశ్రమల ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే సునీల్ కుమార్ వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామని, తద్వారా నియోజకవర్గ అభివృద్ధి చెందుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. రమేష్ రెడ్డి గారు వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. మన మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ రాజశేఖర్ గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం. ఇంకా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అంటే అదేవిధంగా నానాజీ గారికి, తర్వాత మధు గారికి, సుబ్బారెడ్డి గారికి, ఇంకా మిగతా మన రామచంద్రకి నమస్కారం. స్టేజ్ని అలంకరించిన మన శాసనసభ్యులు సునీల్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన నాని సార్కి కృతజ్ఞతలు ఎప్పటి నుంచో ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం గత ఎమ్మెల్యే దగ్గర నుంచి తిరిగినటువంటి మా బూతు సుబ్రహ్మణ్యం గారికి, అలాగే పెద్దలు ఆడిటర్ పెద్ద రామచంద్రయ్య గారికి, బీజేపీ నాయకులు మా కిరణ్కి, మా నాగరాజ్కి, అలాగే జనసేన నాయకుడు ప్రసన్నకి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మా సుబ్బారెడ్డి అన్నకి, అలాగే మీతంతా మా కుటుంబ సభ్యులే, మా కీరవాణికి, మా ప్రవీణ్కి, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే పెద్దలు పార్టీ పట్టణాధ్యక్షులు పులింగసేన గారికి, వైఎస్ఆర్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈరోజు ఈ యొక్క పునమరవరపాలెం, ఓడూరు గ్రామాలకు సంబంధించినటువంటి ఈ రోడ్డు ఎన్నో సంవత్సరాల నుంచి మా మధు గారు నాకు తెలిసినప్పటి నుండి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ కొంచెం ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా చాలామంది మహిళలను అడిగారు, అయ్యా నువ్వు గెలిస్తే ఇది వేయిస్తావా ఇవ్వా అని. అప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం కొద్దిగా పెండింగ్లో ఉంది కాబట్టి అనుమానంగా చెప్పా. అంటే అబద్ధాలను తేలిగ్గా చెప్పలేను. అనుమానంగా శాంక్షన్ అయితే ఖచ్చితంగా చేయిస్తానమ్మా అని కూడా వాళ్ళకి మాటిచ్చా. తర్వాత మనం కొన్ని విషయాలు చెప్పక తప్పదు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం మధు గారు చెప్పిన విధంగా ఆయన ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఆ రోజు అప్లై చేశారు. నేను గెలిచిన తర్వాత సీఎం గారికి లెటర్ పెట్టినటువంటి 3 రోజుల్లో ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేశారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. వాళ్ళిద్దరు కూడా చప్పట్లతో కూడా మీరు అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి. అలాగే ఈ గ్రాంటు పెద్దలు మోడీ గారి గ్రాంట్ అనే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ఎంతోమంది ఎన్నో ఇండస్ట్రీస్ పెడతారు ఊళ్ళ పక్కన, ఊళ్ళ అవతల. కానీ ఊరు అభివృద్ధి కోసం, అలాగే ఊరికి రహదారి సౌకర్యం కోసం ఎవరు కూడా గట్టిగా అయితే కొట్లాడరు, గట్టిగా అయితే ప్రయత్నం చేయరు. కానీ మా గంట మధు గారు ఈ రోడ్డు కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారో నాకు తెలుసు. ఎంత ఖర్చు పెట్టాడో కూడా నాకు తెలుసు. నాకు తెలిసి అంత, నాకు తెలియకంతో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు అంత ఖర్చు పెట్టాడు. నిజంగా ఆయన కృషి ఫలించింది. దానికి ముఖ్య కారణం మా తిరుపతి జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు, అలాగే మా పీడి శ్రీనివాస్ గారు, అలాగే మా డిఈ రమణయ్య గారు, ఇప్పుడు ఉన్నటువంటి మా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు అని చెప్పి కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే పని చేశారు వాళ్ళు. మనం చెప్పడం వేరు, కానీ శాంక్షన్ ఇవ్వడం అనేది అంత తేలిక కాదు. ఒకేసారి 4 కోట్లు ఎన్ఆర్ఐ చేసుకుంది అంటే అది చిన్న చితక విషయం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అది మీ ఊరి ప్రజల అదృష్టం కాబట్టి ఈ లింక్ రోడ్డు శాంక్షన్ అని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మధు గారి కృషి ప్లస్ మీ అదృష్టం. ఎందుకంటే అంతా పేదవాళ్ళు, ఉన్నదంతా పేదవాళ్ళు అన్నీ కూడా చూసి, అన్నీ మా లీలా వాళ్ళ నాన్న కృష్ణన్న మాకు ఎప్పుడు వచ్చినా, ఈ ఊరికి వచ్చినా మమ్మల్ని ఆదరించి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టేటువంటి మంచి వ్యక్తి అన్నకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అలాగే మా రాజన్న ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా హైదరాబాద్ నుండి వచ్చేసి కూర్చొని మమ్మల్ని ఇంటింటికి తిప్పేటువంటి మా రాజన్న కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా పిచ్చిరాజు గారికి, అలాగే కింద ఉన్నారు పెద్దలు మా రాజులు, వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలక్షన్ అంటే ఎన్ని బాధలు ఉన్నా ఏం లేకపోయినా వచ్చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మొత్తం లాస్ట్ దాకుండి ఓట్లన్నీ కూడా వేయించి పోయేటువంటి మంచి మనసున్న వాళ్ళు. అలాగే మా రాజన్న వాళ్ళ బ్రదర్ కూడా అక్కడ సీఎం ఆఫీసులో కూడా ఉన్నారు, పనిచేస్తున్నారని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా
ఈ రోడ్డు విషయంలో మా గంట మధు గారితో పాటు పెద్దలు మా ఫిలిప్స్ గారు, ఆయన తెలుసుంటుంది మీ అందరికి కూడా, ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన కూడా కృషి, మా మధు గారి పైన ప్రెజర్ ఎక్కువ, ఇంకా అంతకన్నా ఏం లేదు. అట్లాగే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్, ఇప్పుడే మా ఆడిటర్ గారు చెప్పినట్టు ఆ టైల్స్ సంబంధించిన వాళ్ళు కానీ, అలాగే ఇంకొక ఫ్యాక్టరీ వాళ్ళు కానివ్వండి, సుధాకర్ పైప్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మా మధు గారిని మీరైతే చేయగలుగుతారు మధు గారు, ఆ బాధ్యత మీదే అని మా మధు గారు పని పెట్టిన తర్వాత ఆయన నిలబడి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ ఈరోజు ఈ రోడ్డు వచ్చేదానికి 100% కారకుడు గంట మధు గారే అని చెప్పి కూడా నేను చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఇప్పుడే మా డిఈ గారు చెప్పారు, మన నియోజకవర్గంలో, గూడూరు నియోజకవర్గంలో మొత్తం మీద ఎన్ఆర్ఐజిఎస్ నిధులతో టోటల్ మంగళపూర్ రోడ్డు మీరు చూసుంటారు, మంగళపూర్ రోడ్డు 2 కోట్లు పెట్టి అది కూడా మొన్నే ప్రారంభోత్సవం చేశానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే పునగరవారిపాలెం ఉంది, ఈ రోడ్డు ఒక 4 కోట్లు. అలాగే కోటలో దాదాపు 1 కోటి రూపాయలతో ఆడ తూవిలిపాలెం రోడ్డు ఒక 66 లక్షలు, కొండూరు రోడ్డు 37 లక్షలు, అలాగే నాబార్డ్ నిధులతో 6 కోట్లతో వర్కులు చేశాం. అలాగే ఈ చిలకూరు మండలంలో పంచాయతీ బిల్డింగ్స్ శాంక్షన్ అయితే ఎవరు ముందుకు రాకపోతే మా ఆడిటర్ రామచంద్రరావు గారు ముందుండి ఆ బిల్డింగ్స్ అన్ని కట్టిస్తున్నందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే పనిచేసే వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెడతారు, జనాభా ఇటుకెళ్ళి ఉంటారు చాలామంది. దానికి ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు, పెట్టిస్తున్నారు. అయితే అది ఏం కాదు, మంచి చేస్తున్నాడు, ఆయన చెడ్డ చేయట్లే. ఊరికి మంచి చేస్తున్నప్పుడు ఆయనకి ప్రజల ఆశీర్వాదాలు, మా అందరి ఆశీర్వాదాలు ఆయనకుంటాయి, దాంట్లో ఏం డౌట్ లేదు. కాబట్టి ఆయన ఆ వర్క్లు కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రజల తరఫున సార్ని కోరుతున్నా. అట్లాగే మొత్తం మీద హెల్త్ సెంటర్లు కూడా దాదాపు 2 హెల్త్ సెంటర్లు చేస్తున్నాము. దాదాపు టోటల్ మొత్తం మీద మొత్తం కాన్స్టిట్యుయెన్సీ అంతా 7 హెల్త్ సెంటర్లు దాదాపు 2,24 లక్షలతో వర్కులు చేస్తున్నామని తెలియజేస్తున్నా. మొత్తం నేను వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఓన్లీ ఎన్ఆర్ఐజిఎస్ కింద దాదాపు 26,94 లక్షల రూపాయలు ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని చెప్పి కూడా ఒకసారి మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. మేము చెప్పేది ఒకటే, మొదట్లో మీరు చూసుంటారు, అంతకుముందు 5 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా సిమెంట్ రోడ్లు వేసా, ప్రతి ఊర్లో వేసాను నేను. తర్వాత 5 సంవత్సరాల్లో మీ ఊర్లో ఒక సిమెంట్ రోడ్డున పడిందా? గత గవర్నమెంట్లో మీ ఊళ్ళో ఒక సిమెంట్ రోడ్డున వేసారా? చెప్పండి, వాస్తవాలు మాట్లాడుకుందాం మనం. ఆ రోజు పనిచేసి నన్ను ఓడించారు, పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. ఏమైంది? చేస్తారు చూస్తారని చెప్పి ఒక ఆయన గెలిపించారు. ఏం చేశాడని అడుగుతున్నాం మీకు. ఈరోజు మళ్ళీ మీ అందరి దయతో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిపించారు. ఈరోజు 4 కోట్లతో ఈరోజు అప్రోచ్ రోడ్డు మీకు డైరెక్ట్గా ఆడుంటుండే బైపాస్ హైవే నుంచి మీ ఊరికి వచ్చిందంటే తమాషా విషయం కాదు. అది కేవలం తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క కృషి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను చెప్పేది ఒకటే, మీ అందరికీ ఎప్పుడు కూడా పనిచేసే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. మీ ఊరికి ఏ గవర్నమెంట్ ఏం చేసిందో ఒకసారి అర్థం చేసుకోండి. ఊరికే ఆ రోజు ఎవరెవరు చెప్పాడని చెప్పి ఓట్లేయడం కాదు. మన ఊరికి చేసిన పని చేసింది ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఏ గవర్నమెంట్ చేసిందని గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఓట్లేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా 100కు 100 చేయాలంటే ఎవరి వల్ల కాదు. అయితే తెలుగుదేశం పార్టీ చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సూపర్ 6 పథకాలకు సంబంధించినటువంటి పాంప్లెట్లు కాల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేయలేదంట. ఏమా మీ ఇంట్లో చదివే బిడ్డ డబ్బులు పట్టలేదా? చెప్పండి, గుండె మీద చేసుకో చెప్పండి. చదివే బిడ్డలకి డబ్బులు పడుతున్నాయా లేదా? పడలేదని చెప్పి వాళ్ళ పేపర్లు కాలుస్తున్నారు. ఈరోజు ఉచిత బస్సు రాష్ట్రం అంతా కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మహిళలు ప్రశాంతంగా వెళ్తున్నారు. కూరగాయలు కావాలంటే నెల్లూరు పోయి కొనుక్కుంటున్నారు. అది వాస్తవం, జరిగేటువంటి పరిస్థితి. అలాగే రైతులకి సంవత్సరం 20,000 రూపాయలు మీ అకౌంట్లో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నా. అలాగే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు మీకు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇవన్నీ సూపర్ 6లో
భాగమే. గెలిచిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 ఉన్న పెన్షన్ని ఇంకొక 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇచ్చి ఆ ముందు నెల డబ్బులు కూడా మీకు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా. గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 1,000 రూపాయలు పెంచాలంటే 5 సంవత్సరాలు పట్టింది. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 1,000 రూపాయలు గెలిచిన వెంటనే పెంచినటువంటి మంచి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే వాళ్ళు చేయాలంటే 5 సంవత్సరాలు 1,000 రూపాయలు పెంచేదానికి, మనం గెలిచిన వెంటనే 1,000 రూపాయలు పెంచి మీకు ఇచ్చిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎవడో చేసిన ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది నందమూరి తారక రామారావు అన్న విషయాన్ని కూడా ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. పేదోళ్ళ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ. దీంట్లో ఏం డౌట్ ఏం లేదు. ఇక్కడ అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది, ఎక్కువ తక్కువ లేదు. ఈరోజు మేమందరం కూడా పేదవాళ్ళం ఈ విధంగా ఉన్నామంటే అది అన్న నందమూరి తారక రామారావు గారి దయ అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీ ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా వ్యవహరించి ఈరోజు పనులు చేస్తున్నానంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు లీలమ్మ, ఓడూరులో ఉన్న లీలమ్మకి స్టేట్ డైరెక్టర్ ఇచ్చాడంటే ఒక బీసీ మహిళకి అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని చెప్పి కూడా మీ అందరికి నేను ఒక్కసారి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే అర్థం చేసుకోండి, మన ఊర్లో లీలమ్మ ఈ స్టేట్లో ఆమె ఒక డైరెక్టర్, స్టేట్లో ఉన్నటువంటి డైరెక్టర్లు ఆమెని గుర్తుపెట్టుకొని ఇచ్చాడంటే, ఒక బీసీ యాదవాళ్ళని గుర్తుపెట్టుకొని ఇచ్చాడంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ రోడ్డు ఇక్కడ శాంక్షన్ అయిందంటే కేవలం ఎన్డీఏ గవర్నమెంట్ గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోడ్డుకి సహకరించినటువంటి మాజీ శాసనసభ్యులు వరప్రసాద్ గారికి కూడా మనస్ఫూర్తిగా వేదిక మీద నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే ఎవరు చెప్పరట్లా, కానీ ఉన్న వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత నాది. ఎవరో చేసిన పని నేను చేశానని చెప్పి సంఖ్య ఎగరేసుకునే పరిస్థితి కాదు. మొత్తం మీద ఈ యొక్క అడవి శాఖకి సంబంధించినటువంటి ఫైల్ క్లియరెన్స్ అంతా లాస్ట్ దాకా తీసుకొచ్చింది ఆయన. తర్వాత మనం గెలిచిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మధు గారు చెప్తే నేను సీఎం గారితో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి 3 రోజుల్లో ఈ అనుమతులు తీసుకొని వచ్చి ఈ డబ్బులు శాంక్షన్ చేయొచ్చని మనం అని చెప్పి కూడా మరొకసారి నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీని మర్చిపోకూడదు, మోడీ గారిని మర్చిపోకూడదు, పవన్ కళ్యాణ్ గారిని మర్చిపోకూడదు, అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోకూడదు. అంతకన్నా అందరికన్నా ముఖ్యంగా రాబోయే రోజుల్లో కాబోయేటువంటి మన నాయకుడు ఎవరయ్యా, నారా లోకేష్ బాబు గారిని మర్చిపోకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆయన ఉన్నాడు కాబట్టే ఈరోజు ఎక్కడో గూడూరులో అటువంటి మురికి వాళ్ళలో పుట్టినటువంటి సునీల్ కుమార్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేశాడంటే లోకేష్ బాబు గారికి చేతులెత్తి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక ఎస్సీని నన్ను స్టేట్ ప్రధాన కార్యదర్శి చేశాడంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎస్సీల పట్ల మన లోకేష్ బాబు గారికి ఉన్నటువంటి మంచి అభిప్రాయం అని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ వేదిక మీద నాయకులందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ మనకి మా నాని గారు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. నాని గారితో సమన్వయం చేసుకున్నారు కాబట్టే ఇక్కడ పెద్ద వాళ్ళు ఉన్నా, పెద్ద సామ్రాజ్యాలున్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చిందంటే మా నాయకులంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు. ఎక్కడ పెద్ద నాయకులు ఎవరు లేరు, అంతా మధ్యతరగతి నాయకులే. వీళ్ళందరి పుణ్యమే, వీళ్ళందరి యొక్క సమన్వయాన్ని మా నాని గారు చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఓట్లు మనవి ఓట్లు, మన ఓట్లు మనం కానీ వేస్తే మీరు ఎవరు అనుకుంటే వాళ్ళు ఎమ్మెల్యే, మీరు ఎవరు అనుకుంటే వాళ్ళు సీఎం, మీరు ఎవరు అనుకుంటే వాళ్ళు పిఎం. అంతేకాని ఎవరో వచ్చి చెప్తే ఓటు చేయడం కాదు. మీ ఊరికి పనిచేసే వాళ్ళు ఎవరో గుర్తుపెట్టుకోండి. దాంట్లో కులాలు మతాలు అనవసరం మనకి. ఎవరు పనిచేశారు, ఫలానా ఆయన పనిచేశారు కాబట్టి ఆయన ఏ పార్టీ ఆయనకి మనం ఓట్లు వేయాలా. అంతేకాని ఆ రోజు ఎవరో చెప్పారు కాబట్టి వచ్చేసి మళ్ళీ కనిపారు. ఎవరైనా కనిపించారా? గతంలో మిమ్మల్ని ఓట్లేని పెద్ద మనుషులు ఎవరైనా మీ ఊరికి వచ్చి మంచి పడించుకున్నారా? మేము ఓడిపోయినా గెలిచినా మేము ఊరికి వస్తానే ఉన్నాం. ఎన్నిసార్లు వచ్చాం. మా లీలా దాదాపు మీ ఊర్లోనే మేము ఓడిపోయిన 4-5 సార్లు ఊరికి వచ్చాం.
అంతా మీటింగ్స్ కూడా ఏర్పాటు చేశాడు. మళ్ళీ ఎలా ఆ రోజు వచ్చినప్పుడు కూడా ఆయన తెలియజేసి ఓడిపోయినా మేము మీతోనే ఉంటాం, అవతల వాళ్ళు ఓడిపోతే మీకు కనిపిరు, అడ్రస్ ఉండరు, పత్తా ఉండరు, అది కూడా తెలియజేస్తున్నాం మీకు. కాబట్టి మీకు పనిచేసే వాళ్ళకి ఓట్లు వేయమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత దాదాపు 15,000 చిల్ల టీచర్ పోస్టులు భర్తీ చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అంతకుముందు ఎవరు భర్తీ చేయాల, ఏ మగాడు సాహసం చేయాల. గతంలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఉంటే ఒక్క టీచర్ ఉద్యోగం ఫిలప్ చేయాల. ఎంతోమంది చదువుకున్న నిరుద్యోగుల కోసం లోకేష్ బాబు ఫిలప్ చేస్తే దాదాపు 300 కేసులు వేశారు కోర్టులో, అవి ఫిలప్ చేయకూడదని. ఆ కేసులన్నీ కూడా దగ్గరుండి లోకేష్ బాబు గారు అన్నీ కూడా కొట్టివేయించి ఫిలప్ చేస్తే ఈరోజు మళ్ళీ దానిపైన కామెంట్లు, వాళ్ళకి అంత అన్యాయం జరిగిపోయిందంట, అక్రమం జరిగిపోయిందంట, అంత మోసం జరిగిపోయిందంట. ఎంత అన్యాయం అయ్యా, ఇప్పుడు కనిపించిందా? మేము ఫిలప్ చేసిన సంవత్సరాల తర్వాత మీకు అన్యాయాలు అక్రమాలు గుర్తొచ్చాయా? కష్టపడి ఆ రోజు టీచర్కి ఎంపికైనటువంటి ఆ యొక్క కొత్తగా ఎన్నికైన టీచర్స్ వాళ్ళ స్టేట్మెంట్ చూస్తుంటే ఏడ్చారు. ఇన్ని సంవత్సరాలు మేము ఖాళీగా ఉన్నాం, వచ్చే సంవత్సరం అయితే మా వయసు అయిపోద్ది, ఈరోజు లోకేష్ బాబు గారి వల్ల మాకు ఉద్యోగం వచ్చింది. 2 చేతులతో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారికి దండం పెడుతుంటే కింద ఉండడం మాకు కూడా ఏడుపు వచ్చింది. ఎందుకంటే 15,000 చిల్లర కుటుంబాలు మొత్తం లోకేష్ బాబు గారి వల్ల బాగుపడ్డారంటే అది లోకేష్ బాబు గారి యొక్క గొప్పతనం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే పోలీసు ఉద్యోగాలు కూడా దాదాపు 5,000 చిల్లర పోలీసు ఉద్యోగాలు కూడా మనం గెలిచిన వెంటనే భర్తీ చేసిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. అంటే మనం పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఏ దొరక్క ఈరోజు దానిపైన గందరగోళంగా చేసేటువంటి కార్యక్రమం. ప్రజలకు చెప్తున్నాను, ఈరోజు సూపర్ 6లో ఏమేమి చెప్పామో అవన్నీ చేస్తున్నాం. మళ్ళీ ఈ నెల 12వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు వస్తున్నాయి, అందరూ అప్లై చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ రోజు చెప్పాం, ఇస్తామన్నాం, ఇస్తున్నాం. 12వ తేదీ పైన ఆన్లైన్లో చేసుకుంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో అందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు బుద్ధి లేకుండా బుద్ధిహీనులు ఈరోజు సూపర్ 6 దాన్ని మంటల్లో తగిలేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మోడీ చెప్పాడు, పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఏం ఒక్కటి అమలు కావట్లేదని చెప్పి మంటల్లో తగిలేస్తున్నారు. ఏమయ్యా రా, ఈ రోజు రా, ఆ రోజు ఒక్కరికి లేక ఏడ్చావు 13,000 రూపాయలు నువ్వు. ఈరోజు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు మేము తల్లి అకౌంట్లో వేస్తున్నాం, 14,000 తల్లి అకౌంట్లో వేస్తున్నాం, 2,000 టీచర్ల అకౌంట్లో వేస్తున్నాం. నిజమాబద్ధం రా, తీర్చుకున్నాం రా, ఊర్లో తిరుగు, గ్రామాల్లో తిరగండి, మీరు వాళ్ళ నుంచి అడగండి నిజంగా అందుతున్నాయో అందలేదో వాళ్ళు చెప్తారని నేను తెలియజేస్తున్నా. రా, ఒకసారి రా, ఆర్టీసీ బస్ స్టాండ్కి రా, కుప్పలు తెప్పలుగా ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళని అడుగు, బస్సు ఫ్రీగా పెట్టారో లేదో వాళ్ళు చెప్తారని తెలియజేస్తున్నా. రా, మగవాడైతే రా, రైతుల దగ్గర పోదాందా, పొలం దగ్గర పోదాందా, మీకు సంవత్సరానికి 20,000 మీ అకౌంట్లో పడుతుందా లేదో అడదాం రాండి అని చెప్పి కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఈ రోజు మీరు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఒక్కటి జరగట్లేదు అని చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తా, ఛాలెంజ్ చేస్తున్నా. 5 సంవత్సరాలు మీరు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మీరు చెప్తున్న ఏ గ్రామంలో ఒక్క తట్ట మట్టి అని వేశారని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నా. ఉదాహరణకి పునర్వారు పాలనలో చెప్తున్నా, ఒక్క సిమెంట్ రోడ్డు మీ గ్రామాల్లో వేశారని చెప్పి ప్రజల్ని అడుగుతున్నా. చెప్పండి, న్యాయం చెప్పని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడే కాదు, గూడూరు కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్రంలో ఒక్క తట్ట కూడా మట్టి అనే బతుకులు మీ అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు మీరు మీ ఇష్ట ప్రకారంగా మాట్లాడుతుంటే అన్యాయం అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు వస్తుంటే వాళ్ళని భయపించే కార్యక్రమం. వీళ్ళు పెట్టుబడి పెట్టద్దంట, పెట్టుబడి పెడితే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, సంస్థలు స్థాపిస్తారు, నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉద్యోగం వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ విధంగా లేకుండా మీరు అవన్నీ చేయరు. మీకు ఎంతసేపటికే దోచుకోవడం, దాచుకోవడం తప్ప రెండో మాట్లాడదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు నేను తెలియజేస్తున్నా. మళ్ళీ తెలియజేస్తున్నా, చేసే పనిని ప్రశంసించండి, చేయని పని ఉంటే చెప్పండి, చేస్తాం. అంతేకాని చేసిన పని చేయలేదని చెప్పి అబద్ధాలు చెప్తే జనాలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకి మరొకసారి తెలియజేస్తూ ప్రజలు కూడా తెలుసుకోవాలా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో శాశ్వత రాజధాని అమరావతిని చేసిందంటే అది చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు యొక్క గొప్పతనం తెలియజేస్తున్నా. మనం చిన్నప్పుడు చదివేటప్పుడు, మన బిడ్డలు చదివేటప్పుడు, మనం చదివేటప్పుడు మన రాజధాని అంటే హైదరాబాద్ అనేవాళ్ళం.
గత 5 సంవత్సరాల్లో మన రాజధాని ఏదో మనకు గుర్తుందా? చెప్పండి. రాజధాని ఉంటే మనకి దిక్కుమొక్కుంది రాజధాని. ఈరోజు మనం గెలిచిన వెంటనే అమరావతిని బ్రహ్మాండంగా ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తూ శాశ్వత రాజధానిగా ఈరోజు ప్రపంచ పటంలో తీసుకొచ్చినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. పనిచేసే ముఖ్యమంత్రిని గెలిపించుకుంటే భవిష్యత్తులో కూడా మనం కాదు మన బిడ్డలు కూడా బాగుపడతారు. అట్లా కాకుండా అలాంటి అరాచక శక్తుల్ని మనం గెలిపించుకుంటే మళ్ళీ దౌర్జన్యం, అరాచకం, అలాగే ద్వంద్వ వైఖరి అణిచివేసే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే నేను తెలియజేస్తున్నా, మీ పాస్బుక్కుల్లో గతంలో ఇచ్చిన పాస్బుక్కుల్లో మీ నాన్నగారు, మీ తాతగారు, మీ ముత్తాతలు సంపాదించిన పాస్బుక్కుల మీద ఆయన ఫోటో ఏం మాట వేసుకోవచ్చా? మీ తాత ఫోటో వేసుకుంటే దండం పెట్టుకుంటారు, మీ నాయన ఫోటో వేసుకుంటే దండం పెట్టుకుంటారు. మీ స్థలంకి, మీ పొలానికి ఆయన ఫోటో ఏంది పాస్బుక్కుల్లో? చూసారా? 5 సంవత్సరాల పాస్బుక్లు చూడలేదా? ఏమైనా చూసారా? చూడలేదా? అన్యాయమే కాదా చెప్పండి? మీ తాతలు, మీ నాయనలు సంపాదించిన ఆస్తి సంబంధించిన పాస్బుక్ల్లో మీ ఫోటోలు ఏందని చెప్పి నేను అడుగుతున్నా. కుల సర్టిఫికేట్లో మీ ఫోటోలు ఏంది? మా కుల సర్టిఫికేట్లో నీ ఫోటో ఏంది? ఏది ఎంతవరకు సమంజసం? ఇది ఎక్కడ పోతున్నారు మీరు? ఈ విధంగా ఇప్పుడు ఇస్తున్నాం పాస్బుక్లో బ్రహ్మాండంగా రాజ్య ముద్రతో వేస్తున్నాం. ఎక్కడ కూడా అన్యాయం చేయట్లే. గతంలో మనకి 3 ఎకరాలు ఉంటే 1 ఎకరా పడేది, 2 ఎకరాలు అంటే ఎక్కడ లేదో చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు ఆ పరిస్థితిలే. అట్లాంటివన్నీ కూడా సవరిస్తున్నాం, పాస్బుక్లు ఇస్తున్నాం. రైతులనే రాజుగా చేసేటువంటి గవర్నమెంట్ మన ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఇంత సమయమైన ఈ విధంగా ఇంతమంది ఇక్కడ రావడం కూడా నిజంగా చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా అరేంజ్ చేసినటువంటి మా గంట మధు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మధు గారి యొక్క పూర్తి సహాయ సహకారాలు ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఉన్నాయి, ఇంకా కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఎవరన్నా పేదవాళ్ళు, చదువులేని పేదవాళ్ళు, ఫీజు కట్టలేని పేదవాళ్ళు ఉంటే ఆదుకోవాలని చెప్పి 2 చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఆరోగ్యం బాగలేకపోయినా, ఏదైనా ఇబ్బంది ఉన్నా, హాస్పిటల్కి పోయినా వాళ్ళకు కూడా సహాయం చేసి పుణ్యం కట్టుకోమని చెప్పి నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు చేయగలుగుతారు, ఆ మంచి మనసు ఉంది మీకు, కాబట్టి మా పేదవాళ్ళని ఆదుకోండి. మేము కూడా అకౌంట్ వచ్చాం కాబట్టి మీకు చెప్పాల్సిన ధర్మం కాబట్టి మేము చెప్తున్నాం. మేము కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొస్తున్నాం. పేదవాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటే 50,000 రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా అప్పటికప్పటికి ఇచ్చేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉంది కాబట్టి మీరు సహాయం చేయమని ఈ చుట్టుపక్కల గ్రామాలకి, వేరే గ్రామాలకు అవసరం లేదు, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సహాయం చేయమని చెప్పి మిమ్మల్ని 2 చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రభుత్వ అధికారులకు సూచించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు. డాక్టర్
పైన ఎవరున్నారు? భలే బాబా పిలుస్తున్నాడు మా ఒకరోజు జరుపుకున్నట్ట. పిల్లలకు క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సతీమణి సంధ్యారాణి వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో స్కేటింగ్ క్రీడల్లో సమ్మర్ కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు సంధ్యారాణి సర్టిఫికెట్లు అందజేశారు. స్కేటింగ్ క్రీడలో సమ్మర్ కోచింగ్ తీసుకున్న విద్యార్థుల సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే సతీమణి సంధ్యారాణి మాట్లాడుతూ విద్యార్థులు ఆసక్తి కలిగిన క్రీడలను ఎంచుకొని సాధనతో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. వేసవి కాలంలో ఈ తరహాలో కోచింగ్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు. స్కేటింగ్ క్రీడను అభ్యసించేందుకు స్టేడియం అవసరం అవుతోందని నిర్వాహకులు తమ దృష్టికి తీసుకువచ్చారని, నేను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి క్రీడలకు అవసరమైన స్టేడియం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.
to share a few words with us. సభకు నమస్కారాలు. ముఖ్యంగా మంచి మంచి కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ చేసినటువంటి పెద్దలు లక్ష్మీనారాయణ సార్ గారికి, మన చంద్రన్న గారికి, ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి పేరెంట్స్ కి, కష్టపడి నేర్చుకున్నటువంటి పిల్లలకి ఈ పిల్లల్ని ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి మన కోచ్ గారికి, దీని వెనుక సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క పిల్లలకి, పెద్దలకి, అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా చక్కటి కార్యక్రమం. ముఖ్యంగా చెప్పాలంటే చక్కటి ప్రోగ్రాము, చక్కటి గేమ్ అనే దానికంటే క్రిటికల్ గేమ్ అని పిల్లలు అది చాలా డేంజరస్ గేమ్ అయినప్పటికీ ఆ పిల్లలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి పేరెంట్స్ కూడా నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళని ఏ విధంగా బలహీనపరచకుండా పడినా కానీ వాళ్ళ పక్క రోజు సర్ది చెప్పి పంపిస్తున్నారంటే నిజంగా మీకు హ్యాండ్స్ ఆఫ్ అమ్మా, తల్లిదండ్రులుగా మీకు అందరికీ. మీరు ఇదే కంటిన్యూషన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చక్కటి గేమ్ ఈ రోజు మన గూడూరు పట్టణంలో క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం అంటే చాలా సంతోషకరంగా ఉంటుంది. నేను వస్తానే కూడా చెప్పడం జరిగింది పేరెంట్స్ అందరూ కూడా, మాకు ఇట్లా ఒక స్కేటింగ్ గ్రౌండ్ లాంటిది కావాలి అని చెప్పడం జరిగింది. నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏమన్నా అవకాశాలున్నా ఖచ్చితంగా మనందరం కలిసి పోరాడి దాన్ని తెచ్చుకుంటామని నేను మనస్ఫూర్తిగా నేను కూడా మీకు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మాకు కూడా ఈ సమస్య వచ్చిందమ్మా. 18 సంవత్సరాల క్రితము మా బాబు కూడా నేర్చుకోవాలని దీని కొరకు ఎంతగానో ప్రయాసపడ్డాడు. కానీ అప్పట్లో అవకాశం మాకు దొరకలేదు. నారాయణ స్కూల్లో చదువుతున్నప్పుడు వాళ్ళే వారంలో 2 days 3 days క్యాంప్ తీసుకెళ్లి నేర్పిస్తా ఉన్నారు. అట్ట ఆ పిల్లవాడు నేర్చుకోవడం జరిగింది, మా బాబు కూడా. పాపం ఇప్పుడు పిల్లకాయలకి మంచి అవకాశం వచ్చింది. మన విజిత్ గారే ఇక్కడ ఉండి నేర్పించేటువంటి పరిస్థితి. ఇది ఇంకా మంచి మీరు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని పేరెంట్స్ గా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పిల్లలు కూడా మీరు చక్కగా నేర్చుకుంటున్నారా? రోజుకి ఎన్నిసార్లు పడుతున్నారా? రోజుకి ఎన్నిసార్లు పడుతున్నారా? కింద పక్కన లేదా అసలు? మీరా కిందే పడరా? దెబ్బలే తగలటం లేదా? బాగా స్టడీ అయిపోయారా మీరా? ఇంకా ఇస్తే మీరు బాగా చక్కగా నేర్చుకొని ఒక మంచి స్టేజ్కి మీరు రావాలని, మంచి పోటీలలో మీరు నిలబడాలని కోరుకుంటున్నాను. మొన్న హాకీ క్యాంపుకి కూడా నేను వెళ్ళాను. అక్కడ పిల్లలు కూడా చాలా మంది మిలిటరీలో సెలెక్ట్ అయ్యారంట. చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. మీరు కూడా అటువంటి స్టేజ్ కి వెళ్ళాలి అంటే ఇప్పటి నుంచి మీరు క్రమశిక్షణతో, మీరు సార్ చెప్పినట్టు మంచి ఫుడ్ తింటూ టయానికి పోతూ క్రమశిక్షణగా మీరు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం ప్రత్యేకంగా శాప్ చైర్మన్ గారైనటువంటి రవినాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే దీని కొరకు ఆయన కూడా సహాయ సహకారాలు అందించారని చెప్పారు. ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ కోచ్ విషయంలో ఏమైనా సహాయ సహకారాలు నా తరఫున ఏమైనా కావాల్సి వచ్చినా కానీ నేను ఖచ్చితంగా చేస్తానని మీకు తెలియజేసుకుంటూ, మీరు దీని కొరకు, ఈ స్థలం కొరకు మీరు ప్రయత్నిస్తే దాని కొరకు నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. పిల్లలకి నా ఆశీస్సులు, పెద్దలకి అభినందనమ్మా. వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ సార్ గారికి, ఎందుకంటే సారు జరగబోయేది జరిగింది రెండు చెప్పేశాడు. అందులో విషయం అంతా కూడా క్లారిటీగా కూడా పిల్లలకి వివరించడం జరిగింది. ఇంక మేమిద్దరం కూడా పెద్ద మాట్లాడలేకపోవచ్చు, ఎందుకంటే అంతా సార్ చెప్పేశాడు. కంగ్రాచులేషన్ సార్. అదేవిధంగా మా పాశం సంధ్యారాణి, మా చెల్లెలు పాశం సంధ్యారాణి కూడా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఈరోజు ఈ ఒక మంచి కార్యక్రమం, స్కేటింగ్ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దీని ఓపెనింగ్ కూడా నేనే చేశాను. క్లోజింగ్ డే కూడా గుర్తుపెట్టుకొని మా కోచ్ విజిత్ ఇక్కడికి మమ్మల్ని అందరిని ఆహ్వానించిన దానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈ ఒక స్కేటింగ్ అనేది ఈ ఒక గేమ్ కొద్దిగా లేటెస్ట్ గేమ్ అన్నమాట. అందరికీ క్రికెట్ ఆడతారు, వాలీబాల్ ఆడతారు, ఇవన్నీ ఉంటాయి. ఇది లేటెస్ట్ గేమ్. అంటే మనలాంటి మున్సిపాలిటీ పరిధిలో చాలా తక్కువ ఉంటుంది. స్కేటింగ్ గ్రౌండ్ ఒకటి కూడా లేదు ఇక్కడ.
కాబట్టి ఈ గేమ్ని ఎంచుకుంటే మీరు త్వరగా నేషనల్కి పోయేదానికంటే స్టేట్ లెవెల్లో నేషనల్కి పోయేదానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది శ్రద్ధగా తల్లిదండ్రులు దీన్ని ప్రోత్సహించి చదువుతో పాటు రోజుకొక గంట ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ ఒక మంచి స్కేటింగ్ గేమ్ను కానీ మీరు కానీ పిల్లలు కానీ పెడితే, అంతకుముందు కూడా నేను చెప్పాను, ఉద్యోగాలు మనం ఎత్తుక్కోబల్లే, ఉద్యోగాలు మనం ఎత్తుక్కుంటాయి. నేషనల్లో గోల్ కొట్టాల్సిన అవసరం లేదు, నేషనల్లో సెలెక్ట్ అయితే చాలు మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఈ ఒక ఆరోగ్యంగా కూడా ఉంటారు, హెల్తీగా ఉంటారు, ఫిట్నెస్ ఉంటారు, ప్లస్ వచ్చి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఇది మైండ్ గేమ్ కాబట్టి చదువు కూడా బాగా దోహదపడుతుంది. నాన్న కష్టపడి నేర్చుకోండి. అదేవిధంగా ఇక్కడున్న మా చెల్లెలు భాషణ సంజయరాన్ని కూడా సూర్య నమస్కారాలు అంటే యోగాలో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిందన్నమాట. వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన మా సంజయరానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా ప్రగతి సేవా సంస్థ కూడా ఆ రోజు అభినందించడం జరిగింది. ఎందుకంటే మా సంజయరానికి అవసరం లేదు ఇలాంటివన్నీ కూడా, కానీ ఈ యొక్క వాకింగ్, యోగా ఇవన్నీ క్రమశిక్షణగా, అది ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఏ టైం అని ఒక టైం ఎన్నుకొని పర్ఫెక్ట్ గా 365 రోజులు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే మా సంజయ్ రాణి అని గర్వంగా కూడా మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాలకు వస్తే ఆమె తిరుగుతూ ఎక్కడెక్కడ కొన్ని హామీలు ఇచ్చిందో అవి 90% నాకు తెలిసి ఫుల్ఫిల్ అయ్యి, ఇంకా 10% కూడా ఇంకా అంటే సగం కూడా కాదు ఇంకా ఎమ్మెల్యేగా ఛార్జ్ తీసుకుని మన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు. కాబట్టి ఆయన రాజైతే హోమ్ మినిస్టర్, మనకు హోమ్ మినిస్టర్ మెయిన్ గా, అందుకని 90% సక్సెస్ఫుల్ గా మన గూడూరు నియోజకవర్గాన్ని దిగ్విజయంగా నడిపించే దాంట్లో వెనకుండి మా సంజయ్ రాణి గారు కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మంచి మంచి సలహాలు ఇస్తూ, మంచి సూచనలు ఇస్తూ, అదేవిధంగా మేమంతా చిన్నప్పటి నుంచి ఉన్నప్పటికీ మా సంజయ్ రాణి వచ్చిన తర్వాత ఆయనలో మంచి మార్పులు అన్ని రావటం జరిగింది. ఆయన హెల్తీగా చూసుకునే బాధ్యత కూడా మా సంజయ్ రాణి చూసుకుంటుంది. మీకు మంచి అవకాశం ఈరోజు సంజయ్ రాణి గారు వరల్డ్ రికార్డు యోగాలో వచ్చి ఆమె కాడి నుంచి మీరు అభినందనలు తీసుకున్నారు కాబట్టి మీరు కూడా అదృష్టవంతులని నేను భావిస్తున్నా. ఈ యొక్క స్కేటింగ్ మాత్రం వదలొద్దమ్మా, ఎందుకంటే దీని గురించి ఆల్రెడీ పెద్దలు చెప్పారు, నేను కూడా చెప్తున్నా, పదే కూడా చెప్తున్నా, చదువుతో పాటు ఇది చాలా అవసరం. ఈ సర్టిఫికేట్లు మీరు పొందండి, దీన్ని మాత్రం వదలొద్దు. అదేవిధంగా మనకు ఈ గూడూరులో ఇక్కడ కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చి వికెట్ చేస్తే మా సిస్టర్కి చిన్న సూచన ఏంటంటే, కొన్ని పార్కులు ఉన్నాయి మనకు గూడూరు పట్టణంలో, పాడైన పార్కులు చాలా ఉన్నాయమ్మా. ఏదైనా ఒక పార్క్ కానీ అలాట్ చేస్తే దాన్ని డెవలప్ తీసుకునే దానికి ప్రగతి సేవా సంస్థ కూడా ఆయనకి సపోర్ట్ గా సహకారం అందిస్తామని చెబుతూ, ఆయనకు ఏదైనా ఒక పార్క్ కానీ చేస్తే దానికి కావాల్సిన ట్రాక్ అవి ఎవరన్నా డోనర్స్ అడిగి ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు. పార్కు కూడా డెవలప్ అవుతాయి, కొన్ని పార్కులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఏదైనా దయ ఉంచి ఈ అబ్బాయికి సహాయం చేయాల్సిందిగా కోరుకుంటూ, నా వంతు కూడా నేను కూడా నాకు మంచి మిత్రుడు బావమర్ది కాబట్టి నేను కూడా ఖచ్చితంగా ఆయన దృష్టికి దీన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాను. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక పార్కు మనకు అలర్ట్ చేసేదానికి దోహదపడాలని కోరుకుంటూ, మా విజిట్ కి సహకరించిన ఫ్రెండ్స్ కి అంతా కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మీరందరూ లేదు విజిత్ లేడు. ఆ రోజే చెప్పా, ఈ ఒక 10 మంది 20 మందితో ఈరోజు 50 మంది దాకా పిల్లలు తయారయ్యారు. ఇదే రేపు వచ్చే సంవత్సరానికి మంచి రెట్టింపు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చక్కటి అవకాశాన్ని నాకు కలగజేసిన ఈ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాను. గూడూరు ప్రజల కోరిక నెల్లూరు జిల్లాలో కలవడం అధికారికంగా జిల్లా మార్పు జరిగిందని, దీనికి ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే రోజుల్లో బూత్ లెవెల్ స్థాయిలో కూడా బీజేపీ పార్టీని పటిష్టం చేయాలని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు వెలగపల్లి వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో బీజేపీ నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే నాయకులు వెలగపల్లి వరప్రసాద్ విచ్చేసి మాట్లాడుతూ, వైసీపీ పార్టీలో నిబద్ధతగా పనిచేశామని, అనేక మంది దళితులకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు
మరణ అవకాశం ఇవ్వకుండా అవమానించారని గుర్తు చేశారు. గూడూరు ప్రజల ఆకాంక్ష నెల్లూరు జిల్లాలో కలవడమని, కూటమి ప్రభుత్వం జిల్లా మార్పు చేసిందని, నేటి నుండి అధికారికంగా మారిందని తెలిపారు. బీజేపీ పార్టీ అవినీతి లేని పాలన దేశానికి అందిస్తోందని, నియోజకవర్గ స్థాయిలో బీజేపీ పార్టీని కార్యకర్తలు, నాయకులు బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సన్నారెడ్డి దయాకర్, బాలకృష్ణ నాయుడు, పణబాక కోటేశ్వర్, దయాకర్, ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మా సోదరు కూడా చేసుకుంది. భారతీయ జనతా పార్టీ పరంగా ఈరోజు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు అందరూ కూడా కార్యకర్తలకు సమావేశం ఏర్పాటు చేసి తిరుపతి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ గారు, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంత శ్రీను గారు, అదేవిధంగా నెల్లూరు జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఈ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి పురుషోత్తం గారు, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మన పెద్దలు మహిళా మోర్చా ప్రెసిడెంట్గా చేశారు. తర్వాత జిల్లా కార్యదర్శిగా చేశారు. మొదలుపెట్టినాము. 1990 నుంచి బీజేపీలో ఉన్నాను. కాబట్టి ఏ పార్టీ స్థానికంగా పార్టీలో వచ్చేసేసి నాకు ఎందుకో కులము ప్లస్ డబ్బులతో కూడిందిగా నాకు అనిపించడం జరిగింది. నేను చూశాను, ఎంతో అనుభవం అక్కర్లా. నేను చదువుకున్న వాళ్ళం ఐఏఎస్ చేసి వచ్చిన వ్యక్తి కనుక నాకు ముందు చిరంజీవి గారు సామాజిక న్యాయాన్ని పిలిపిస్తే మాలాంటి వాళ్ళని వచ్చాము. అది దాటి మేము పక్కకి వెళ్ళినప్పుడు మాలాంటి వాళ్ళకి రాజకీయం అక్కర్లేదు, ప్రజల్లో ఉన్నక్కర్లేదు అనే ఉద్దేశంతో ఉన్నాము. కనుక మరలా ఇలాంటి అవకాశం వచ్చింది కనుక మీరు ఒక్కొక్కరు మాట్లాడినప్పుడు మీ బూతుల్లో మీ సత్తా చూపించినప్పుడే మన భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ కూడా అందరూ పరుచుకుంది. క్రమశిక్షణ వేరు, మన నేషనలిస్టిక్ దేశభావాలు వేరు. ఇది బీజేపీ వచ్చి రాజకీయాల కొరకు ఉన్న ఒక వింగ్ కనుక మిమ్మల్ని చేతులు జోడించి మాలాంటి వాళ్ళని ఎక్కువసేపు ఉన్నాం అంటే ఎక్కువ రోజులు ఉన్నామంటే జీవితం పిల్లలు కాదు, మాది చివరి రోజు వచ్చేసాను. కనుక మిమ్మల్ని నేను కోరేది ఏమిటంటే మనకంటూ గౌరవం అంటూ ఉండాలంటే మీ బూతుల్లో ఏమి చేస్తారో తెలియదు, ఎవరిని చేతులు జోడించి కోరతారో తెలియదు. 5 సంవత్సరాలు మీరు ఒక్కొక్క కుటుంబంతో కనుక సంబంధం పెట్టుకుని ఉంటే మన బీజేపీకి రాజకీయంగా నిలబడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 2 పార్టీలు నేను ఆవిర్భావం నుంచి ఉన్నాను. చిరంజీవి గారితో మొట్టమొదటి నుంచి ఉన్న వ్యక్తిని, ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీకి ఏమీ లేనప్పుడు నేను ఉన్న వ్యక్తిని, చాలా నేర్చుకున్న వ్యక్తిని, ఎంతో ఆశతో వచ్చిన వ్యక్తిని, కుటుంబాన్ని విడిచిపెట్టి వయసులో ఉన్న వ్యక్తిని. కనుక మిమ్మల్ని నేను కోరేది ఏమిటంటే మీ బూతుల్లో ఏ పరిస్థితుల్లో మీరు వస్తారో నాకు తెలియదు. అలాంటి ఆఖరికి మనకి ఇంత పెద్ద అవకాశం వచ్చినప్పుడు తెలుగుదేశం జనసేన మనం కూడా కలిసినప్పుడు చాలా బూతుల్లో మనకు రాలేదు. అంటే మోడీ గారికి అంత మంచి పేరు ఉన్నప్పుడు కూడా ఏ రోజు నేను తప్పు చేయలేదు. పెద్దవాడిని రాజకీయంలో కాకపోవచ్చు, కానీ ఏ రోజు చిన్న తప్పు చేసిన వ్యక్తిని కాదు. కారణం ఏంటంటే మన చేతి ఇంకా ప్రజల్లోకి వెళ్ళటం లేదు. ఈ బడుగు బలహీన వర్గాలలో చాలా మందికి మోడీ గారు తెలుసు కానీ ఇది సింపుల్ అని తెలియలేదు. వెళ్ళిన తర్వాత సైకిల్ గుర్తు సైకిల్ బదులుగా మనం ఉన్నాము, మన పుష్పం ఉంది అన్నది తెలియలేదు. అంటే అది మన లోపం, ఎవరి లోపం కాదు. ఎమ్మెల్యే గారు ప్రతి బూత్కి వెళ్ళలేరు, ఎంపీ గారు ప్రతి బూత్కి వెళ్ళలేరు. కనుక చివరిగా మీకు చేతులు జోడించి కోరేది ఏమిటంటే మీ బూతుల్లో మీ సత్తాలు చూపించండి. అప్పుడే మనకు మన బీజేపీ గౌరవం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు గొప్ప. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విత్తనాలు నేలలో నాటితే
చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకు ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ థీమ్, క్రికెట్ టర్ఫ్, నోడా అండ్ జిఎంసీ అప్రూవ్ లేఅవుట్, 40 ఫీట్ సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్ర ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకి స్వాగతం. రెవెన్యూ శాఖలో కింది స్థాయి సిబ్బందిపై పనిభారం తగ్గించి మానసిక శారీరక ఒత్తిడికి లోను కాకుండా ఉన్నతాధికారులు సరైన నిర్ణయాలు తీసుకోవాలని మడబోలు మండల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న విఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు పేర్కొన్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల పనిభారం వల్ల మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న విఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ మృతికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు మణుబోలులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విఆర్ఓలు మాట్లాడుతూ ఉన్నతాధికారులు తమపై టార్గెట్లు పేరుతో పనిభారం పెంచుతున్నారని, సెలవు దినాల్లో సైతం విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇకనైనా ఆలోచించి అధికారులు చిరు ఉద్యోగులపై పనిభారం తగ్గించే చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు. నిరసన కార్యక్రమాల్లో మండలంలోని విఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. చిన్న అధికారులమైన మా మీద పని ఒత్తిడి పెంచి మానసికంగా, శారీరకంగా అలసిపోయేలాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దయచేసి పై అధికారులు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి ఇక్కడ పనిచేయడానికి అందరూ కూడా సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే అందరూ ప్రభుత్వ ఉద్యోగులమే. కాబట్టి కొంత సమయం ఇచ్చి, అందరూ త్వరగా చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది నిదానంగా చేసేవాళ్ళు ఉంటారు. కానీ పని అయితే పూర్తి చేయాలి. అది కాకుండా సెలవు దినాలు కూడా కాకుండా ఆదివారం సెలవులు లేకుండా కూడా టార్గెట్లు పెట్టి వాళ్ళని చేయాలి, వాళ్ళని చేయాలి, లేకపోతే ఛార్జ్ మమ్మల్ని ఇస్తాం, చౌకాలు మమ్మల్ని ఇస్తాం అని చెప్పి మానసికంగా వేధిస్తున్నారు. దానిలో భాగంగానే మొన్న మా సోదరుడైన రామగారి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఒక కుటుంబ యజమాని వెళ్తే చచ్చిపోతే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి అధికారులు కూడా ఆలోచించాలి. మాకు ఈ ఉద్యోగాలు తప్పితే వేరే వ్యాపారాలు కానీ ఇవేం లేవు. ఉద్యోగం మీద ఆధారపడి బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఉన్నతాధికారులు మానవతతో ఆలోచించి మాకు కొంత సమయం ఇచ్చి మీరు చెప్పిన పనులను మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ మానసికమైన ఒత్తిడి తగ్గించాలని కోరుకుంటూ ఈరోజు మా మణబోలు మండలం తరఫున మహమ్మద్ హుస్సేన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అధికారులు ఆలోచించి కొంచెం మా మీద పని ఒత్తిడి తగ్గించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. మన మణబోలు మండలంలో గ్రామ సర్వేయర్లు అలాగే రెవెన్యూ అధికారులు ఇవాళ నిరసన చేస్తున్నాం. దానికి కారణం మన తోటి ఉద్యోగి అయిన హుస్సేన్ గారు పని ఒత్తిడి వల్ల, అధికారులు పని ఒత్తిడి వల్ల సూసైడ్ చేసుకున్నాడు. దానికి కారణం ఎవరంటే కేవలం పై అధికారులు మాత్రమే. చేయాల్సిన టార్గెట్లు ఇవ్వకుండా ఎక్కువ ఇచ్చేసి చేయమని చెప్పడం చాలా తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇక మీదట అధికారులు కూడా మీరెప్పుడు వాళ్ళు పని భారం ఎక్కువ చేయకుండా వాళ్ళకి ఎంతైతే చేయగలుగుతారో అంతే చేసి, మేము మీ తోటి ఉద్యోగులమే, మా మీద ఎటువంటి ఎక్కువ పని భారం పెట్టకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాము. వాళ్ళ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, అలాగే ఇక మీదట ఏ విఆర్ఓ కానీ, ఏ సర్వేయర్ కానీ, ఏ ఉద్యోగైనా సరే మీకు చెప్పేది ఏంటంటే, వాళ్ళ పై అధికారులు మీకు ఎక్కువ పని చెప్పినా సరే మీరు దానికి స్ట్రెస్ తీసుకొని ఈ విధంగా సూసైడ్ అయితే చేసుకోవద్దు. సో మీరు ఒక చిన్న ఆవేశం ద్వారా మీ ఫ్యామిలీ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. సో దయచేసి అలా ఉండి ఒక్కసారి మీ ఇలాంటి స్ట్రెస్ గురైనప్పుడు మీ తోటి ఉద్యోగితో ఇంకెవరితోనో మాట్లాడి కొంచెం మీ రిలీఫ్ అవ్వండి. మీ చిన్న క్షణికావేశంలో మీ ఎంటైర్ ఫ్యామిలీ బాధపడాల్సి వస్తుంది. సో ఏ ఉద్యోగి కూడా అలాగ తీసుకోవద్దు. అలాగే పై అధికారులు కూడా కొంచెం ఆలోచించి పని ఒత్తిడి అయితే ఖచ్చితంగా పెడుతుంటారు, దానికి తగ్గట్టుగానే మీరు కూడా ఉండండి. సో వాళ్ళ ఫ్యామిలీకి మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. పై అధికారులు కూడా మా గురించి ఆలోచించి కొంచెం సానుకూలంగా స్పందించి చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చిన్న నిరసన అనేది తెలియజేశారు. అది ఏంటంటే కర్నూలు జిల్లాలో జరిగిన ఒక విఆర్ఓ ఆత్మహత్యకు సంబంధించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆర్థికంగా ఆదుకోవాలని, గ్రామ రెవెన్యూ అధికారులపై పని ఒత్తిడి తగ్గించాలని
మరియు మహమ్మద్ హుస్సేన్ అనే విఆర్ఓ మరణానికి కారణమైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని, అలాంటి ఇన్సిడెంట్ ఇంకెక్కడా కూడా జరగకూడదని వీళ్ళు కోరుతూ ఒక విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. సదరు విషయాన్ని జిల్లా కలెక్టర్ వారికి తెలియజేస్తారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు క్రీడల పట్ల మక్కువ గొలిపేలా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని మణుబోలు మండల జనసేన పార్టీ నాయకులు పెనుబాక ప్రసాద్ పేర్కొన్నారు. మణుబోలు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సూపర్ 6 క్రికెట్ టోర్నమెంట్ 2026 ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఈ టోర్నమెంట్ లో మొత్తం 10 జట్లు పాల్గొనగా ప్రథమ స్థానంలో ఎంజీసీటీ టీం గెలుపొందగా ఎంపీటీ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మోడుబోయిన ప్రసాద్, ద్వితీయ స్థానంలో గెలిచిన జట్టుకు మోపురు ధనుంజయ రెడ్డి నగదు బహుమతి అందజేశారు. ఈ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చి క్రీడాకారులకు వ్యక్తిగత బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 2026 మన ఈ వేసవి సెలవుల సందర్భంగా మణుబోలు మండలంలో మణుబోలు హెడ్ క్వార్టర్లో మన ప్రాథమిక పాఠశాల అయిన హై స్కూల్ నందు క్రికెట్ మణుబోలు ప్రీమియం లీగ్ స్టార్ట్ చేయడం 10 రోజుల క్రితం జరిగింది. దానికి ప్రతి ఒక్క క్రీడాకారుడు ఉత్సాహంగా పాల్గొని ఈరోజు మణుబోలు గ్రౌండ్ క్రికెట్ టీం విన్నరప్గా నిలిచింది. అలాగే రన్నరప్గా ఎంపీఎల్ టీం నిలిచింది. వీరిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను, అలాగే అభినందనలు తెలుపుతున్నాను. ఈ యొక్క పోటీని ఎప్పుడు కూడా గెలుపోవటంలో సహజంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ దీన్ని సహజ సిద్ధంగా ఆడుకుంటూ ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రతి ఒక్క సంవత్సరం ఈ క్రికెట్ని మరింతగా పెంపొందించుకుంటూ జనసేన పార్టీ తరఫున మేము కూడా మాకు తోచినంతలో ఈ యొక్క క్రికెట్ ప్రీమియర్ లీగ్కి సహకారాలు అందిస్తామని తెలుపుతున్నాను. అలాగే ఈ యొక్క వేసవి క్రికెట్ టీంకి మొదటి బహుమతిగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులైన శ్రీ బోనుబోయిన ప్రసాద్ గారు ఇవ్వడం జరిగింది. 10,000 రూపాయలు మొదటి బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఆయనకి ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ద్వితీయ బహుమతిగా మణుబోలు సీనియర్ టీం అయినటువంటి ధనుంజయ, అలాగే శ్రీనివాసులు గారు, అలాగే సతీష్, ఇలా సీనియర్ టీంలు అందరూ కలిసి సెకండ్ బహుమతిని ఇవ్వడం జరిగింది టీంకి. అలాగే రాబోయే రోజుల్లో రేపు జనవరిలో కూడా దాదాపుగా పెద్ద టోర్నమెంట్, మండలం వైడ్గా పెద్ద టోర్నమెంట్ జరపాలని మాట్లాడుతున్నాను. అలాగే ఆర్గనైజర్స్ సాయి గారికి అలాగే అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మైకులు ఇంతేనా? వేసవి సెలవులను పురస్కరించుకొని మణుబోలు హై స్కూల్ గ్రౌండ్లో ప్రతిష్టాత్మకమైనటువంటి మణుబోలు ప్రీమియర్ లీగ్ని నిర్వహించడం జరిగింది గత 10 రోజులుగా. దీంట్లో మణుబోలు గ్రౌండ్ క్రికెట్ టీం విజేతగా, మణుబోలు ప్రీమియర్ టీం ద్వితీయ బహుమతిని సాధించాయి. 2 జట్లకి శుభాభినందనలు. యువత క్రీడల పట్ల ఆకర్షితులవడం, చక్కటి క్రికెట్ని ఆస్వాదించడం, చాలా చక్కగా ఈ మండల స్థాయి టోర్నమెంట్లో కానీ వాటిలో చక్కగా మణుబోలు ప్రదర్శన అనేది కంటిన్యూస్గా ఉండడం చాలా అభినందనీయం. మంచి క్రికెటర్లు తయారవుతున్నారు మణుబోలు గ్రౌండ్ నుంచి. వీళ్ళు డిస్టిక్ స్థాయికి వెళ్ళాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. చక్కటి ప్రాక్టీస్తో డిస్టిక్ సెలక్షన్స్కి మంచి బౌలర్స్ ఎన్నిక అవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. ఓకే, అందరికీ నమస్కారం అండి. గత 10 రోజులుగా సర్వేపల్లి నియోజకవర్గంలోని మణుబోలు మండల కేంద్రంలో ఉన్నటువంటి హై స్కూల్ ప్రాంగణంలో మణుబోలు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా విజేతలైనటువంటి మణుబోలు ఎంపీసీ టీంకు విన్నర్గా గెలిచారు. అదేవిధంగా రన్నరప్గా ఎంపీటీ టీము రన్నరప్గా గెలిచారు. వీరికి మా జనసేన పార్టీ తరఫున వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ టీంకి సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బోనుబోయిన ప్రసాద్ యాదవ్ గారి సహకారంతో మణుబోలు మండల అధ్యక్షులు పెనుబాక ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారికి ఈ నగదును, ఈ ట్రోఫీని అందించడం జరిగింది. మొదటి బహుమతిగా 10,000 రూపాయలని నగదు, అదేవిధంగా ట్రోఫీని అందజేయడం జరిగింది. అదేవిధంగా రన్నరప్ని వారికి కూడా 7,000 రూపాయలు మరియు ట్రోఫీని కూడా అందజేయడం జరిగింది. మణుబోలు గ్రౌండ్ టీం తరఫున సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యువత
క్రీడా స్ఫూర్తిని తీసుకొని క్రీడల్లో రాణించాలని, వారు మరింత అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని మండలంలో రైతులు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మణుబోలు మండల తహసీల్దార్ రామాదేవి పేర్కొన్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమం అనంతరం తహసీల్దార్ మీడియాతో గ్రామాల్లోని సమస్యలను గ్రీవెన్స్ డే కార్యక్రమంలో అర్జీల రూపంలో ఇచ్చి త్వరితగతిన సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో ఇచ్చిన అర్జీలను ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతోందని, సమస్యలను సంబంధిత శాఖ అధికారులతో చర్చించి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ సోమవారం రోజు టీజీఆర్ఎస్ అనేది మనకి ఈ కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా మన మణుబోలు మండలంలో కూడా జరుగుతుంది. అందరూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ సమస్యలను తెలుపుకున్న ఎడల వాళ్ళ సమస్యపై త్వరితగతిన పరిష్కారం చేయగలమని తెలియజేస్తున్నాను. మణుబోలు మండల పరిధిలోని గురువిందాపుడి గ్రామంలో ఆదివారం రాత్రి గ్రామదేవత శ్రీ ఓసురమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని ట్రాక్టర్పై పూల మండపంలో అందంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. పులి వాహనంపై అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక తప్పెట్లు, గొల్లాల విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. రెండు సేమ్ ఉన్నాయి, అన్ని సేమ్ పెట్టారు.